అందరికీ నమస్కారం అండి. కలియుగంలో భక్తులు అడిగిన వెంటనే వరాలిచ్చే ప్రత్యక్ష దైవం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అండి. అనిన వరం అంటే అడిగిన వెంటనే వరం ఇచ్చే క్షేత్రమే కాలక్రమేణా అన్నవరంగా మారింది. తిరుపతి తర్వాత అంతటి స్థాయిలో భక్తులు దర్శించుకునే ఈ పవిత్ర రత్నగిరి క్షేత్రం వెనుక ఉన్న అద్భుతమైన కథ ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చూస్తున్నారు కదండీ! ఇదే అండి అన్నవరం రైల్వే స్టేషన్. అలానే ఈ యొక్క రైల్వే స్టేషన్ నుంచి రత్నగిరి కొండపైకి ఎలా వెళ్ళాలో ఇప్పుడు తెలుసుకుందాం. అలానే మీరు రైల్వే స్టేషన్ బయటికి రాగానే దేవస్థానం వారి బస్సులు అందుబాటులో ఉంటాయండి. లేదంటే షేర్ ఆటోలు కానీ, క్యాబ్ ద్వారా గానీ మీరు కొండపైకి చేరుకోవచ్చు. చూస్తున్నారు గదండీ! ఇదే స్వామివారి గుడికి ఎంట్రన్స్ మార్గం. అలానే మీ ఎడమ చేతి పక్క చూస్తున్న గ్రౌండ్‌లోనే దూర ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్ట్ బస్సులు లేదా ఇతర వాహనాలన్నీ ఇక్కడే మీరు పార్కింగ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండీ! ఇదే అండి శ్రీ వైకుంఠ నారాయణ మహాద్వారం. ఈ యొక్క మార్గం ద్వారానే మనం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కొండ మీదకి వెళ్ళే ఎంట్రన్స్ ఇదేనండి. అలానే ఈ యొక్క మహాద్వారంలోనే ఎంట్రన్స్ టికెటొచ్చి బైక్‌కైతే రూ. 20 అలాగే కార్‌కైతే రూ. 50 అండి. చూస్తున్నారు కదండీ! ఈ యొక్క మెట్ల మార్గం ద్వారా కూడా మీరు స్వామివారి దేవస్థానం కొండపైకి చేరుకోవచ్చు. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ముందుగా దూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులకి ముఖ్య గమనికండి. మీరు బుక్ చేసుకున్నటువంటి ఆన్‌లైన్ రూమ్ వివరాలు, అలానే ఆ రూమ్‌లు ఎక్కడ కేటాయించబడ్డాయో ఈ యొక్క ఆఫీస్‌లో మీరు అడిగి తెలుసుకోవచ్చండి. చూస్తున్నారు గదండీ! ఇవేనండి దేవస్థానం వారి యొక్క వసతి గృహములు. ఈ యొక్క ప్రదేశంలోనే మీకు కేటాయించబడిన రూమ్‌లన్నీ ఇక్కడే ఇస్తారండి. అన్నవరం దేవస్థానానికి వచ్చినటువంటి భక్తులకి ముఖ్య గమనికండి. ఇప్పుడు స్వామివారి సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయండి. దర్శనం టికెట్లు, అలానే వ్రతం టికెట్లు, అలానే ప్రసాదం టికెట్లు, అలానే శాసనానందశాల మొదలగునవి సేవలన్నీ ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే మీకు యూపీఐ పేమెంట్ ద్వారా అందుబాటులో ఉన్నాయండి. అన్నవరం వచ్చిన భక్తులందరికీ ముఖ్య గమనికండి. మీరు ఎటువంటి లావాదేవీలు చేయాల్సొచ్చినా అంతా యూపీఐ పేమెంట్ ద్వారానే చేయడం మంచిదండి. ఎందుకంటే ఇప్పుడంతా ఆన్‌లైన్ సిస్టమ్ ఇక్కడ అందుబాటులో ఉందండి. అలానే పూజ, ఇతర కార్యక్రమాల కోసం మీ దగ్గరంటూ కొంచెం అమౌంట్ అనేది పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు గదండీ! ఇదేండి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం. దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు వారి యొక్క మొబైల్ ఫోన్స్, అలాగే లగేజ్ ఎడమ చేతి వైపున లాకర్స్ అందుబాటులో ఉన్నాయండి. అలానే చూస్తున్నారు కదండీ! ఇదే అండి శాసనానశాలకు వెళ్ళే మార్గం. ఈ యొక్క మెట్ల మార్గంలో కిందకి దిగి ఎడమ చేతి వైపు వెళ్తే స్వామివారి యొక్క
శాసనాంశాల టికెట్లనేవి అందుబాటులో ఉంటాయండి. చూస్తున్నారు కదండీ! ఇప్పుడంతా ఆన్‌లైన్ సిస్టమే అందుబాటులో ఉందండి ఇక్కడ. అలానే స్వామివారి దర్శనానికి వెళ్ళే మార్గంలో శ్రీ స్వామివారి తులాభారం, గోపూజ, ఆర్జిత రథ సేవ మొదలగు సేవా వివరాలన్నీ ఇక్కడ మీరు చూడవచ్చండి. పదండి స్వామివారి దర్శనంకి వెళ్దాం. చూస్తున్నారు గదండీ! ఈ యొక్క మార్గం ద్వారా మీరు దర్శనానికి వెళ్ళొచ్చండి. అలానే సత్యనారాయణ స్వామివారి వ్రతం టికెట్లు తీసుకున్న భక్తులందరూ చూస్తున్నారు గదండీ! ఇవే అండి వ్రత మండపాలు. ఈ యొక్క వ్రత మండపాల్లోనే మీకు కేటాయించిన రూముల్లో స్వామివారి వ్రతం అనేది మీరు చేయించుకోవచ్చండి. ముందుగా ఈ అన్నవరం దేవాలయం యొక్క స్థల పురాణం అలాగే విశిష్టత తెలుసుకుందాం రండి. పురాణాల ప్రకారం మేరు పర్వత కుమారులు భద్రుడు, రత్నకుడు గొప్ప తపస్సంపన్నులు. పెద్దవాడైన భద్రుడు తపస్సు చేసి భద్రాచలం కొండగా మారగా, చిన్నవాడైన రత్నకుడు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేయగా, రత్నకుని భక్తిని మెచ్చి స్వామివారు నేను నీపై కొలువై ఉంటాను అని వరం ఇవ్వడంతో అతడు రత్నగిరి కొండగా మారిపోయాడు. అడిగిన వెంటనే కోరికలు తీర్చే, అనిన వరం ప్రసాదించే క్షేత్రంగా ఈ రత్నగిరి నేడు విరాజిల్లుతుంది. పంపానది తీరాన వెలిసిన ఈ క్షేత్రం భక్తుల కొంగు బంగారమై వెలుగుతుంది. అన్నవరం ఆలయానికి ఒక ప్రాముఖ్యత ఉందండి. అదేంటంటే ఇక్కడ మూలవిరాట్ త్రిమూర్త్యాత్మక స్వరూపం అండి. అలానే అన్నవరం స్వామివారి విగ్రహం చాలా ప్రత్యేకమైనదండి. క్రింది భాగం బ్రహ్మదేవుడు, మధ్య భాగం శివుడు, పై భాగం శ్రీ మహావిష్ణువుని చూడగలిగే అద్భుతమైన ఆలయం ఈ అన్నవరం దేవాలయం అండి. అంతేకాదండి ఇక్కడ సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతం అనేది ఎంతో ప్రాముఖ్యత ఉందండి. ఈ వ్రత కథలో సత్యనందుడు, పుల్కాముకుడు, తుంగధ్వజుడు వంటి వివిధ వ్యక్తుల కథల ద్వారా భక్తితో ఈ వ్రతం చేస్తే దరిద్రం ఎలా తొలగిపోతుందో, సంపద ఎలా వస్తుందో పురాణాలు వివరిస్తున్నాయి. ఒక సామాన్యమైన వ్యక్తి కూడా ఈ వ్రతం చేయడం వల్ల అపారమైన ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఎలా పొందాడో ఈ కథ మనకు నేర్పిస్తుందండి. నా దర్శనం పూర్తయిందండి. పదండి పక్కనే ఉన్నటువంటి శ్రీ గోకులంకి వెళ్దాం. శ్రీగోకులం దర్శించుకున్న తర్వాత బయటికి వస్తే ఎడమ చేతి వైపు మార్గం అండి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత బయటికి వచ్చే మార్గం. అలానే ఈ యొక్క మార్గంలో కొంచెం ముందుకు వెళ్తే వ్రత కళ్యాణ మండపం పక్కన ఉన్నటువంటి అద్భుతమైనటువంటి
సూర్య గడియారాన్ని మనం చూడవచ్చండి. పదండి సన్ డయల్ చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ సన్ డయల్ చాలా ప్రత్యేకతమైనదండి. ఈ సన్ డయల్ ఆధునిక టెక్నాలజీ చేతి వాచీలు లేని ఆ కాలంలోనే మన పూర్వీకులు కేవలం సూర్యకాంతి ఆధారంగా సమయాన్ని ఎలా లెక్కించారో చూపే విజ్ఞాన విప్లవం ఈ సన్ డయల్ యొక్క ప్రత్యేకత అండి. అలానే దీని యొక్క మెకానిజం చాలా సింపుల్ అండి. సూర్యకిరణాలు మధ్యలో ఉన్న రాతి స్తంభంపై పడినప్పుడు ఆ ముళ్ళు నీడ క్రింద ఉన్న అంకెలపై పడుతుంది. ఆ నీడ ఏ అంకెలపై పడితే సమయం అంత అని లెక్క. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈరోజు మనం వాడుతున్న డిజిటల్ గడియారాల సమయం, ఈ యొక్క సౌర గడియారాల సమయం 2 ఒకటే. అద్భుతమైన సన్ డయల్ చూసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి రావి చెట్టును కూడా మీరు దర్శించవచ్చండి. అలానే ఆవునేతి దీపాలు కూడా వెలిగించవచ్చు. అలానే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వలన జన్మాంతర కృత పాపములు, శని, కుజ, నాగదోషం తొలగిపోవునండి. చూస్తున్నారు కదండీ! ఇదే అండి తూర్పు రాజగోపురం ఎంట్రన్స్ మార్గం. అలానే పక్కనే ఉన్నటువంటి క్యూ లైన్ ద్వారానే దర్శనానికి మీరు వెళ్ళవచ్చు. అలానే కుటుంబ సభ్యులతో వచ్చిన వాళ్ళు ఫోటోస్ దిగే ప్రదేశం కూడా ఇదేనండి. అలానే మెట్ల మార్గం ద్వారా వచ్చే భక్తులు కొండ క్రింద నుంచి ఈ యొక్క మార్గం ద్వారానే పైకి రావచ్చండి. చూస్తున్నారు కదండీ! ఇవే అండి స్వామివారి పాదాలు. మీరు చూస్తున్నదే శ్రీ కనకదుర్గాదేవి ఆలయం అండి. అలానే ఎడమ చేతి వైపు ఉన్నటువంటి స్థలం వచ్చి ప్రసాదాల కౌంటర్ అండి. మీరు చూస్తున్నారు కదండీ! ఇదే అండి మెట్ల మార్గం కొండపైకి వెళ్ళే దారి. అలానే ఈ మెట్ల మార్గంలోనే మీకు పైన వనదుర్గాదేవి ఆలయం కూడా వస్తుందండి. చూస్తున్నారు గదండీ! ఇదే అండి రాజగోపురం ఎంట్రన్స్ మార్గం. రండి ప్రసాదాల కౌంటర్ దగ్గరికి వెళ్దాం. భక్తులకి విజ్ఞప్తి అండి. చూస్తున్నారు కదండీ! ఇప్పుడంతా అన్నవరం దేవస్థానంలో ఆన్‌లైన్ ద్వారానే సేవలు అందిస్తున్నారు. పూజా టికెట్లు, రథం టికెట్లు, అలానే ప్రసాదం టికెట్లు మొత్తం అంతా ఆన్‌లైన్ సిస్టమే నడుస్తుందండి. మీరు చూస్తున్న ఈ వాట్సాప్ వనమిత్ర యాప్ ద్వారా అన్ని సేవలు అందుబాటులో ఉంటాయండి. మీ మొబైల్ ద్వారానే అన్ని సేవలను మీరు పొందవచ్చు. చూస్తున్నారు కదండీ! పక్కనే ఉన్నటువంటి దేవస్థాన సిబ్బందిని ఎటువంటి వివరాలైనా అడిగి మీరు తెలుసుకోవచ్చండి. చూస్తున్నారు కదండీ! అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి
మన మొబైల్ ద్వారా లాగిన్ అయితే వాట్సాప్ పోర్టల్ ద్వారా మనం ప్రసాదం టికెట్లు సెలెక్ట్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా! బంగి ప్రసాదం క్యారీ బ్యాగ్స్ నేను సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ప్రాసెస్ చేస్తే మన డీటెయిల్స్ అనేది అడుగుతుంది. అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ప్రసాదం యొక్క డీటెయిల్స్ చూపిస్తుందండి. మీకు కావాల్సిన ప్రసాదం బంగి ప్రసాదం కవర్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ పేమెంట్ నౌ కొడితే డైరెక్ట్ మీ యొక్క యూపీఐ పేమెంట్ ద్వారా మీరు పేమెంట్ చేయొచ్చండి. ఇలా చేసిన తర్వాత డైరెక్ట్ మీ వాట్సాప్‌కి టోకెన్ అనేది ఒకటి జనరేట్ అయ్యి వస్తుందండి. ఈ యొక్క టోకెన్‌ని మీరు ప్రసాదాల కౌంటర్‌లో చూపిస్తే మీకు ప్రసాదం అనేది ఇస్తారండి. చూస్తున్నారు గదండీ! తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయినటువంటి అన్నవరం స్వామివారి ప్రసాదం అండి. ఇదే గోధుమ రవ్వ ప్రసాదం అండి. మీరు అన్నవరం వస్తే ఈ యొక్క ప్రసాదాన్ని కూడా తప్పకుండా తీసుకోండి. ఇదే అండి బంగి ప్రసాదం. ఇది అచ్చుల రూపంలో అనేది ఉంటుందండి. అలానే చాలామంది దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ఈ ప్రసాదం చాలా ఉపయోగపడుతుందండి. ఇది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఈసారి మీరు తప్పకుండా అన్నవరం వస్తే ఈ యొక్క స్వామివారి ప్రసాదం కూడా తీసుకొని వెళ్ళండి. ప్రసాదం తీసుకున్నటువంటి భక్తులు పక్కనే ఉన్నటువంటి కోదండరామాలయాన్ని కూడా దర్శించండి. అన్నవరం రత్నగిరి కొండపై సత్యదేవుని ప్రధాన ఆలయానికి వెళ్ళే దారిలోనే మనకు శ్రీ కోదండరామాలయం కూడా కనిపిస్తుందండి. 1891లో జమీందారు నిగంటి వెంకటరామారాయణం గారు సత్యదేవుని ఆలయంతో పాటే దీన్ని కూడా నిర్మించారండి. త్రేతాయుగంలో శ్రీరాముడు సీత, లక్ష్మణులతో కలిసి పంపా నదీ తీర ప్రాంతంలో సంచరించారని భక్తుల నమ్మకమండి. కోదండరామాలయం దర్శించుకున్నటువంటి భక్తులు పక్కనే ఉన్నటువంటి స్వామివారి కళ్యాణ మండపాన్ని కూడా మీరు చూడవచ్చండి. ప్రతి సంవత్సరం ఇక్కడే స్వామివారి కళ్యాణం ఎంతో ఘనంగా జరుగుతుందండి. అలానే పక్కనే ఉన్నటువంటి శ్రీ రాజా వెంకట రామారాయ కళామందిరం కూడా మీరు చూడవచ్చండి. ఇక్కడే సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయండి. కళావేదిక చూసిన తర్వాత అలానే పక్కనే ఉన్నటువంటి వనదుర్గాదేవి అమ్మవారిని కూడా మీరు దర్శించుకోవచ్చండి. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత చూస్తున్నారు కదండీ! ఈ యొక్క మార్గంలోనే కొంచెం ముందుకు వెళ్తే అన్నప్రసాద భవనం కూడా ఉంటుందండి. చూస్తున్నారు కదండీ! కనిపించే భవనమే అన్నప్రసాద భవనం అండి. భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత బయటికి వస్తే చూస్తున్నారు కదండీ! ఇక్కడ కూడా స్వామివారి ప్రసాదం అనేది అందుబాటులో ఉంటుందండి. భక్తులు ప్రసాదం తీసుకున్న తర్వాత బయటకొస్తే చూస్తున్నారు కదండీ! ఈ యొక్క మార్గంలోనే మీకు దేవస్థానం బస్సులనేవి అందుబాటులో ఉంటాయండి. ఈ యొక్క బస్సుల ద్వారా మీరు దూర ప్రాంతాల్లోకి వెళ్ళేవాళ్ళు కిందనే ఆర్టీసీ కాంప్లెక్స్ లేదా రైల్వే స్టేషన్ వరకు మీరు ఈ బస్సుల ద్వారా వెళ్ళొచ్చండి.
రండి కొండ కింద ఉన్నటువంటి పంపా నదిని చూద్దాం. మీరు చూస్తున్నారు కదండీ! ఇదే అండి పంపా నది రిజర్వాయర్. ఈ ఎడమ చేతి వైపు ఉన్నటువంటి మార్గంలోనే మనం ముందుకు వెళ్తే పంపా నది రిజర్వాయర్‌ని చూడవచ్చు. ఈ యొక్క పంపా నది రిజర్వాయర్‌లోనే స్వామివారి తెప్పోత్సవం ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుగుతుందండి. చూస్తున్నారు గదండీ! ఈ యొక్క మార్గంలోనే మనం కొండపై నుంచి కిందకు దిగాం. అలాగనే దిగిన తర్వాత ఎడమ చేతి వైపు ఉన్నటువంటి ఈ యొక్క ఆలయం చూసారు కదండీ! గ్రామ దేవత అయినటువంటి శ్రీ నేరెలమ్మ అమ్మవారి ఆలయం ఇదేనండి.